వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ఆషాఢ శుక్లపక్ష పాడ్యమి మొదలవుతూ వారాహి నవరాత్రులను తీసుకొస్తుంది. మనందరికీ తెలిసిందే. కొంగు బంగారం చేసేటటువంటి అమ్మవారు వారాహిదేవి. భూ సమస్యలు అయితే ఏమిటి, ఆర్థిక సమస్యలు అయితే ఏంటి, కోర్టు సమస్యలు అయితే ఏంటి, ప్రత్యేకంగా ఈ సమస్యలన్నింటినీ కూడా కూకటి వేళ్లతో సహా ప్రక్షాళన చేసేటటువంటి అమ్మవారు వారాహిదేవి. మనందరం కూడా వారాహి నవరాత్రులను జరుపుకుంటున్నాము. అయితే మన ఛానల్లో 150 మంది ఋత్వికులతో వేద పండితులు మన ప్రసన్న శర్మ గారి ఆధ్వర్యంలో సహస్ర చండీ మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి KPHP కమ్యూనిటీ హాల్లో అని మనం గత ఒక నెలన్నర నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. మరి ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి అనేది కూడా తెలుసుకోవాలి కదా. మరి అవి చూపించడం కోసం నేను వచ్చేసాను. హైదరాబాద్ కూకట్పల్లి KPHP కమ్యూనిటీ హాల్లో ఏర్పాట్లన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నాయి. మరొక్కసారి లోపలికి వెళ్దాము, ప్రసన్న శర్మ గారితో మాట్లాడదాం. అలాగే చాలా ఇన్ని వీడియోస్ నేను చేస్తూ ఉంటాను, కానీ ఇంత జెన్యూన్గా, ఇంత వైదిక పరంగా, అలాగే కమర్షియల్ యాంగిల్ అనేది లేకుండా, మీ దగ్గర డబ్బులు లేవా, రండి ఒక్కసారి వచ్చి అమ్మవారి ఆరాధన చేసుకోండి, దర్శనం చేసుకోండి, చక్కగా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించండి అని ఎవరు చెప్తారు చెప్పండి? ఇలా చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇది 100% నేను చెప్పాలి. అంత అద్భుతంగా జరుగుతోంది. ఎటువంటి మనం బోల్డ్ అని డబ్బులు సంపాదించేసేయాలి, యాగం చేసి అనే ఉద్దేశం లేకుండా కేవలం అమ్మవారి ఆరాధన చెయ్యాలి అన్న ఉద్దేశంతో ప్రసన్న శర్మ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మొదట్లో చెప్తే నేను ఆశ్చర్యపోయాను. అయ్య బాబోయ్, ఏంటి ఇది అసలు సాధ్యపడుతుంది, ఎలా చేస్తున్నారండి అని చెప్పి. లేదండి అంత అమ్మవారే చూసుకుంటారు అని చెప్పి ఆయన మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. ఒక్కరే, ఇప్పుడు నేను చూపిస్తాను, నేను లోపల ఎవ్వరు లేరు, ఆయన వెనకాల ఒక్కరే ఉండి మొత్తం అంతా కూడా నిర్వహిస్తున్నారు. అంటే ఆయన ఎంతగా అమ్మవారిని నమ్మారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ముందే నేను చెప్పేస్తున్నాను, అందరికీ ఆహ్వానం. ఖచ్చితంగా మీరు రండి. మీరు డబ్బులు కట్టారా, కట్టలేదు, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీరు రండి, మీ చేతులతో హోమాన్ని నిర్వహించుకోవచ్చు. ఇక్కడ 54 హోమగుండాలని సిద్ధం చేసేసారు, చూపిస్తాను, చూద్దాం రండి. తాటాకు పందిరి వేశారు చాలా అద్భుతంగా. సో అన్ని ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నారు. 54 గుండాలు, హోమగుండాలు చక్కగా మన చేత్తో మనం కూడా చేసుకోవచ్చు అని అంటున్నారు. అమ్మ బాబోయ్, చూసారా? ఒక్కసారి చూడండి, అక్కడ ఉన్నారు చూడండి ప్రసన్న శర్మ గారు. ఒక్కరే చేసుకుంటున్నారు మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా. అంటే ఆయన ఒక్కరే, కానీ ఆయన వెనకాల ఉన్నది అమ్మవారిని ఖచ్చితంగా నేనైతే నమ్ముతున్నాను. అమ్మాయి చేయించుకుంటుంది. మనం అందరం కూడా ఇందులో భాగస్వామ్యులు అవుదాము. సో ఖచ్చితంగా ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రండి, సద్వినియోగపరచుకోండి. మీరు ఇంట్లో పూజ చేశారా, చేయలేదు, ఇవన్నీ పక్కన పెట్టేసాయి. మీరు వచ్చి ఖచ్చితంగా ఇక్కడ చేసుకోవచ్చు అంటున్నారు కాబట్టి రండి, సద్వినియోగపరచుకోండి. 10 రోజుల్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకండి. ప్రసన్న శర్మ గారు వస్తున్నారు, రండి. ప్రసన్న శర్మ గారితో మాట్లాడదాం. ప్రసన్న శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం తల్లి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? తల్లి, మొత్తం ఇక్కడే బస చేసినట్టున్నారు మీరు. అవును తల్లి. అమ్మ బాబోయ్, ఏర్పాట్లు పరిస్థితులు అన్ని చూసుకోవడానికి ఇక్కడే ఉండాల్సి వస్తుంది తల్లి. సో మీరు అన్నట్టుగానే మీరు ఏదైతే చెప్పారో అది ఇప్పుడు నాకు కనపడుతోంది. నేను విజువలైజ్ చేశాను అప్పుడు, ఇప్పుడు కనపడుతోంది. అయ్య బాబోయ్, ఏంటి మీ ధైర్యం ఏంటి చెప్పండి, ఫస్ట్ అది చెప్పండి. అమ్మవారైన ధైర్యం ఇంకేం లేదు తల్లి. చాలా విశేషంగా మనం ఏదైతే సంకల్పం చేసామో ఆ సంకల్పానుసారంగా ప్రయాణం చేస్తున్నాం తల్లి, అమ్మవారిని చేరుకోవడానికి. అంతే. అద్భుతం అండి. 54 హోమగుండాలండి ఇవన్నీ కూడా. అవును తల్లి. ఒకసారి వీటి గురించి ఏంటంటే, ఇది అందరి భక్తులకి అవకాశం కల్పించడం కోసం మనం సంకల్పం చేసినట్టుగానే ఈ 54 హోమగుండాల్లో ఒక్కొక్క హోమగుండంలో ఒక్కొక్క దంపతులను కూర్చోబెట్టి చక్కగా వారి చేత్తోనే స్వయంగా చండీ హోమం చేయించేటువంటి పరిస్థితి. సో ఈ హోమగుండాలన్నీ కూడా ఈ హోమశాలలో 48 హోమగుండాలు ఉన్నాయి తల్లి. ఇవి 48 మొత్తం. ఇవన్నీ కూడా చతురస్రాకారంలో ఉండేటువంటి హోమగుండాలు. భక్తాదులందరూ కూడా చక్కగా కూర్చుని హవనం చేసుకునేటువంటి పరిస్థితులకి వారి సౌకర్యార్థం కింద కూర్చోలేని వాళ్ళు ఈ కాలంలో చాలా మంది, కాబట్టి వాళ్ళు ఇక్కడ కూర్చోడానికి, అలాగే చక్కగా చేసేటువంటి హోత బ్రాహ్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూర్చోవడానికి పీఠము అది కూడా మనం ఇక్కడ నిర్మించడం జరిగింది తల్లి. ఓకే. భార్యాభర్తలు కాకుండా ఇప్పుడు అంటే ఇంకా పెళ్ళవలేదండి అనుకున్న అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని వాళ్ళు రావచ్చు, తప్పకుండా కూర్చోవచ్చు. లేకపోతే అసలు మా భర్త ఒప్పుకోరండి, మా భార్య ఒప్పుకోదండి, ఇవి కూడా ఉంటాయి. తప్పకుండా ఒకరిగా కూడా వచ్చి కూర్చోవచ్చు. ఎందుకంటే వివాహం అయినప్పుడు సంకల్పం ఇద్దరికి కలిపే మనం సంకల్పం చెబుతూ ఉంటాము. వివాహం కాని వారు, వివాహార్థులు కానీ, లేదా వారి సంకల్పానుసారంగా వారికి కూర్చోబెట్టి సంకల్పం చెప్పి హవనం చేయడం జరుగుతుంది తల్లి. ఈ హోమంలో గనక కూర్చుంటే ఎటువంటి కోరికలు నెరవేరుతాయంటే ఏం చెప్తారండి? చండీ అమ్మవారి యొక్క విశేషం తల్లి. అమ్మవారికి
ఆవిడ యొక్క నామస్మరణ లేదు ఆవిడ యొక్క చండీ సప్తశతి పారాయణ మూలమంత్ర అనుష్ఠానము లేదా ఈ చండీ సప్తశతి హవనము ఈ కార్యక్రమాల్లో ఏం చేసినా సరే అమ్మవారు భక్తుల యొక్క కోరిన కోరికలని నెరవేరుస్తాను అని అమ్మవారి యొక్క వాక్కుతో ఆవిడే శ్లోక రూపంలో చెప్పడం జరిగింది. ఇది మనం గతంలో కూడా చెప్పుకుని ఉన్నాము. యం చింతయతే కామం తంతం ప్రాప్నోతి నిశ్చితం పరమైశ్వర్యమతులం ప్రాప్స్యతే భూతలేపుమాన అని అమ్మవారి యొక్క వాక్కుతో చెప్పినటువంటి శ్లోకం. కాబట్టి ఏ చింతలు కామ్యాలు ఏమున్నా సరే ఖచ్చితంగా వారికి అమ్మవారు అనుగ్రహిస్తారు అని చెప్పడం జరిగింది తల్లి. అద్భుతం అండి. అయితే ఎటువంటి కామ్యార్థమైనా కూడా ఖచ్చితంగా మీరు వచ్చి సద్వినియోగపరచుకోండి. మనం ఎప్పుడో పేపర్లలోనూ టీవీల్లోనూ అప్పుడెప్పుడో జరిగిందని వింటూ ఉంటాం. సహస్రచండి మహాయాగం జరిగింది, పెద్ద పెద్ద వాళ్ళు చేయించుకున్నారు అని చెప్పి. అలా పెద్ద వాళ్ళు అయ్యారు అంటే అమ్మవారి అనుగ్రహంతో అయ్యారు. మనం కూడా అవుదాము. అలా అవ్వటం కోసమే ఆయన లోక కళ్యాణార్థం ఇది నిర్వహిస్తున్నారు. కాబట్టి నేను మళ్ళీ అందుకనే చెప్తున్నాను, ఇటువంటివి మళ్ళీ మనకి అంటే జరుగుతాయో జరగవో ఇట్లా వైదికంగా ఇంత ధార్మికంగా చేసేటటువంటి వ్యక్తులు ఉంటారో ఉండరో నాకైతే తెలియదు. నేనైతే మొదటిసారి చూస్తున్నాను ఇంత వైభవపేతంగా. ఇంత బాబోయ్ మాటలు లేవు. అయితే ఇంకా అక్కడ కొన్ని అగ్నిగుండాలు ఉన్నాయండి. అది ఏదో హార్ట్ షేప్ లో ప్రధాన హోమశాల అది. అదేంటంటే యోని హోమగుండము అంటారు దీన్ని. ఒకసారి చూద్దామండి. తప్పకుండా తల్లి, రండి తల్లి. యోని హోమగుండాలంటే ఎందుకండి, దాని ప్రత్యేకత ఏమిటండి? ఇది అమ్మవారి యొక్క చాలా విశేషమైనటువంటి అమ్మవారికి మాత్రమే చేసేటువంటి వినియోగించేటువంటి హోమగుండం తల్లి. ఇదేంటంటే అమ్మవారు శక్తి స్వరూపం, దాన్నే క్షేత్రము అంటారు. ఆడవారి యొక్క పునరుత్పత్తీకరణ ఏదైతే ఉందో క్షేత్ర రూపంలో యోని రూపంలో అమ్మవారు ఇప్పుడు కూడా సృష్టిని ఉద్భవిస్తూ ఉంటారు. అది పవిత్రమైనటువంటి చాలా విశేషంగా. అంటే ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్స్ కి అది తెలియకపోవచ్చు, దాన్ని వేరే విధంగా చెడు దృష్టిలోనే ఉంటారు. కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే అది ప్రకృతి క్షేత్రము అని చెప్పడం జరిగింది. ఇదే మనం శివుని తీసుకున్నట్లయితే బీజము, ఇది లింగ స్వరూపంలో ఉండేటువంటి దాని యొక్క పరమార్థం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి మొత్తం 7 హోమగుండాలు తల్లి. 7 హోమగుండాలు ఉన్నాయి. అవును తల్లి. ఇవన్నీ కూడా విశేషంగా ఏంటంటే మనకి ఈ 7 హోమగుండాల్లో కూడా ఇందులో మధ్యలో ఉండేటువంటిది ప్రధానంగా అంతర్గత వారాహి అమ్మవారి యొక్క హవనము, అలాగే పంచాయతన హవనాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ మిగిలిన వాటిల్లో చక్కగా చండీ అమ్మవారికి విశేషంగా చండీ హవనం జరుగుతుంది. ఇక్కడ ఎవరెవరు పాల్గొంటారు? ఇక్కడ ఎవరెవరు చేస్తారు? చక్కగా మనకి ఎవరైతే సాధారణంగా మనకు దాతలు అనేవారు ఉన్నారో, ప్రధానంగా ఇంత దానికి మనకు ఉండేవారు, చక్కగా వారందరూ కూర్చోవడం జరుగుతుంది తల్లి. చక్కగా అందరూ కూడా చక్కగా ఇక్కడ ఎలా జరుగుతుందో అక్కడ కూడా అదే జరుగుతుంది. దాంట్లో ఏమి మార్పు అక్కడ కూడా అన్ని చోట్ల ఇక్కడేం జరుగుతుందో అక్కడ కూడా అదే జరుగుతుంది. సో ఏంటంటే ఉండేటువంటి అమ్మవారి ప్రీతికరంగా ఉండేటువంటి హోమగుండాలు కాబట్టి దీనికి ఆ వైశిష్ట్యం. ప్రసన్న గారు, ఇది 1 ఎకరం ఉంటుందండి? ఇది మొత్తం 3.5 ఎకరాలు తల్లి సుమారుగా. ఈ ప్రాంగణం మొత్తం అంతా కూడా. ఇందులో ఏంటంటే మనం ప్రతిదాన్ని ఎక్కడికక్కడ విభజించి ఏ దానికి ఆ దానికి మనం నిర్మించుకున్నాం, ప్లాన్ చేసుకున్నారు. చాలా హోల్ అండ్ సోల్ గా ఒక్కరే చేసుకుంటున్నారు. అక్కడ ఏంటంటే అక్కడ ఏదో నిర్మిస్తున్నారు, ప్రధాన వేదిక దండి తల్లి. ఇక్కడ ఏంటంటే అమ్మవారి యొక్క పీఠం ఏదైతే ఈ 11 రోజులకి ఉండేటువంటి పీఠం ఉందో, అమ్మవారిని కలశ స్థాపన చేసి అమ్మవారి మూర్తి స్వరూపంలో కూడా ఇక్కడే ఆరాధన చేయడం జరుగుతుంది తల్లి. ఈ పంచ మండపాలు అంటే వాస్తు, క్షేత్రపాలక, చతుషష్ఠి యోగిని, నవగ్రహాలు, అలాగే ప్రధానంగా సర్వతోభద్ర మండలం ఇవన్నీ కూడా ఇక్కడ నిర్మాణం చేస్తాం తల్లి. ఇక్కడంతా కూడా ఇదంతా కూడా ఏంటంటే వీక్షణశాల. వచ్చిన భక్తులు కూర్చుని చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకుని సాయంకాలం ప్రదోష సమయంలో మహానీరాజనం, అలాగే మంత్రపుష్పం, చతుర్వేద స్వస్తి, దర్బారు సేవ అన్ని కూడా జనాలందరూ ఇక్కడ కూర్చుని చక్కగా అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణిస్తూ స్మరిస్తూ తరిస్తారు. అలాగే ఆ పక్క గోశాల, చక్కగా ప్రతిరోజు కూడా గోవుని ఇక్కడ సాయంకాలంకి వస్తుంది తల్లి, బయలుదేరింది అమలాపురం నుంచి వస్తుంది గోవు. అక్కడ గోవుని పెట్టి ప్రతిరోజు కూడా గోపూజ చేసుకుని, పూర్వకాలంలో మనం వినేవాళ్ళం మహారాజులు యజ్ఞయాగాది క్రతువులు చేసి ఆవుల్ని దానంగా ఇచ్చేవారు. కొన్ని వందల వేల ఆవులు పండితుల్ని. ఇప్పట్లో డబ్బులు వచ్చాయి, అప్పట్లో డబ్బులు లేవు. గోసంతతే సంతతి వారికి. కాబట్టి అప్పుడు ఆవుల్ని దానం చేసేవారు. సో మనం ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం కాబట్టి అన్ని చేయలేం కాబట్టి ఏదో ఒకటి చక్కగా పూజ చేసుకుని దాన్నే దానం చేయాలని సంకల్పం. తప్పకుండా తల్లి. ఎందుకంటే దాన్ని కూడా ఏంటంటే స్పెసిఫిక్ గా దాన్ని ఎవరైతే సంరక్షించి గోవుని 1 సంవత్సర గ్రాసం ఇచ్చి చక్కగా గోవుని దానం చేస్తారు. అదే పద్ధతి కూడా. ఏదో గోవుని అంటే దాన్ని 11 రూపాయలు ఇచ్చేసాం గోదానం అయిపోయింది కాదు. యాక్చువల్ గా గో దానం అంటూ చేసామంటే తల్లి దానికి చక్కగా చాలా విశేషంగా చెప్పారు. సువర్ణంతో చేయించినటువంటి కొమ్ములు, శృంగములు అంటారు. రాగితో చేయించినటువంటి గిట్టలు,
వెండితో చేయించినటువంటి తోక ఇవన్నీ కలిపి దానం చేయమని చెప్పారు. బాబా. దాంతో పాటు ఆవును పంపేస్తే కుదరదు, ఒక సంవత్సర కాలము మనమే దానికి గ్రాసము ఏర్పాటు చేసి హా. అప్పుడు దానం చేయాలి. అండ్ దూడ కూడా ఉండాలి కదా. అయ్యో వత్స సహిత గోదానము. ఊరికే పూజ ఒక్క- చేయాలన్నా సరే గో ఒకటి పనిచేయాలి. వత్స దూడ. సహితంగానే దూడతో ఉన్నదే మనం గో పూజ చేయడానికి కూడా మనకి అర్హత ఉన్నది. వత్స అంటే దూడ, దాని దూడ. పిల్ల అనమాట. అది కూడా ఏంటి ఏదో ఒక 6 నెలలు అయింది అది పుట్టి అంటే కుదరదు. రీసెంట్ గా పుట్టి 11 రోజులు కంప్లీట్ అయిన తర్వాత 15 రోజులు, నిన్నటికి 15 రోజులు అయిన తల్లి. ఎన్ని నియమాలు ఉంటాయా? గో అంటే చాలా నియమాలు తల్లి. దాని పురుడు అయిన తర్వాత 15 రోజులు అప్పటి నుంచి మనం ఆరాధన ప్రారంభం చేస్తే ఒక 11 రోజులు మనం కంప్లీట్ చేసుకుంటే ఒక నెల రోపు మనం దాన్ని దానం చేయడం జరుగుతుంది. ఎందుకంటే దానం ఇచ్చిన తర్వాత దాని యొక్క ప్రశస్తం ఏంటి, పాలు రావడం. ఎప్పుడు సమృద్ధిగా పాలు ఉంటాయంటే కొత్తగా ఈనిన తర్వాత కొన్ని రోజుల పాటు చక్కగా విశేషంగా పాలు వస్తూ ఉంటాయి. అది అభిషేకానికి కానీ ఇచ్చిన బ్రాహ్మణ ఇంటిలో కానీ అది సద్వినియోగం జరుగుతుంది. ఇది దాని యొక్క విశేషం తల్లి. సో ఇది ఈ ప్రాంగణం ఇదంతా కూడా ఇలా నిర్మిస్తూ ఉన్నారు. అటుపక్క కూడా నిర్మాణం జరిగిందండి, అదేంటో కూడా ఒకసారి రండి చెప్తారా? తల్లి, నేను చెప్తాను తల్లి. సో ఈ యాగశాలకి ఎడం పక్కన కూడా ఇక్కడ కాస్త నిర్మాణం చేశారు. దేని గురించి వినియోగిస్తారు? ఇదేంటంటే ఉభయదాతలు ఎవరైతే హోమంలో కూర్చుంటారో, ఉదయం కూర్చునే వాళ్ళు కానీ సాయంకాలం కూర్చునే వాళ్ళు కానీ, మధ్యాహ్నం ఉదయం కూర్చునే వాళ్ళకి, అదే సాయంకాలం రాత్రి కూర్చునే వాళ్ళకి చక్కగా ఇక్కడ విశేషమైనటువంటి అమ్మవారి యొక్క అన్నప్రసాదం కొరకు ఉభయదాతల కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది తల్లి. ఎంతమంది కూర్చుంటారో 54 హోమగుండాల్లో అంతమందికి ఇక్కడ విశేషంగా భోజన ఏర్పాట్లు. అది మధ్యాహ్నం అలాగే రాత్రి కూడా. అలాగే వచ్చిన భక్తులకి విశేషంగా అన్న సంతర్పణ అనేది జరగబోతుంది. అది 5,000 మంది వస్తారా? లాస్ట్ ఇయర్ ఆయన చేశారు, కుకట్పల్లి వెంకటేశ్వర స్వామి గుడిలో చేశారట. ఇప్పుడు ఇక్కడ ప్రాంగణం తీసుకుని చేస్తున్నారు. అప్పుడే ఎంత మందికి చేశారండి? అప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ రోజులు వచ్చేసరికి 3,000 నుంచి స్టార్ట్ అయింది తల్లి. పూర్ణాహుతి రోజు వచ్చేసరికి 6,000 దాకా వెళ్ళారు తల్లి. అంతమంది చక్కగా వచ్చి పూర్ణాహుతి తిలకించి అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళారు. ఈసారి ఇంకా నేను దానికి డే 1 6,000 5,000 లెక్క వేసుకుంటున్నాను. డే అండ్ ఏమో అమ్మవారి దయ. చక్కగా అన్నింటికి సిద్ధంగా ఉన్నాను. చక్కగా మనకి అద్భుతమైన దాతలు ఉన్నారు. చక్కగా వారి యొక్క సహాయ సహకారాలతో చేస్తున్నాం. 11 రోజుల వరకు అంటే పాడ్యం నుంచి ఏకాదశి వరకు కూడా అన్నదానానికి సంబంధించి ఎన్ని వేల మంది అయినా రానివ్వండి, నేనే అన్నదానం చేయిస్తానని చెప్పి ఒక దాత అన్నప్రసాదం ఇవ్వడానికి ఒక్కరే ఉన్నారు. చక్కగా వారే అన్నింటిని పాపం మాకు ఆర్గనైజ్ చేసి పెట్టారు. చాలా విశేషంగా ఆల్రెడీ ద్రవ్యాలన్నీ వచ్చేసాయి. రేపు ఉదయం అయ్యో తప్పకుండా రండి. రేపు ఉదయం మనకి ప్రతిరోజు కూడా కిరాణా బియ్యం అన్ని వచ్చేసాయండి. ఇక పచ్చి ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో పాలు, పెరుగు, అలాగే కూరలు, ఇవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు ఉదయాన్నే పాపం 6 గంటలకి వాళ్ళు ఒక టీం ఏర్పాటు చేశారు. నాకు వాళ్ళు పట్టుకొచ్చి నాకు ఇక్కడ అందిస్తారనమాట. చాలా అద్భుతంగా చూద్దాం, అవి కూడా ఒకసారి కనులారా చూద్దాం రండి. ఎప్పుడెప్పుడు చూస్తాము మళ్ళీ. చక్కగా ఇవన్నీ కూడా బియ్యం తల్లి, బియ్యము, హవనానికి కావలసినటువంటి ఆవు నెయ్యి, ఇవన్నీ కూడా చాలా విశేషంగా ద్రవ్యం ఏర్పాటు చేయడం జరిగింది తల్లి. అద్భుతం అండి. ఇప్పుడు రాజులు ఇలా చేసేవారు అని వింటుంటాం కదా, అవి చూడటం కోసమనే వచ్చాను నేను. ఇందులో రూమ్ నిండిపోయింది బియ్యంతో. ఎన్ని కేజీలు అంటే 520 బ్యాగులు తల్లి. 520 బ్యాగులు ఇవి. అవును తల్లి. అద్భుతం అండి. కేజీలు కాదు, క్వింటాల్ అని అడగాలి. ఇవన్నీ అవునే హవిస్కి ఉపయోగపడే, హవిస్కి ఉపయోగించే నెయ్యి. ఈ ప్రాంగణం దేనికి ఉపయోగిస్తారు? ఇదంతా కూడా భక్తుల యొక్క అన్నప్రసాదానికి వితరణ చేయడానికి వినియోగిస్తాను తల్లి. ఇదంతా కూడా పెట్టుకుని ఈ భోజనాలన్నీ కూడా ఏంటంటే బఫే పద్ధతిలో పెట్టాలి అని. ఎందుకంటే 5,000 మంది దాకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందరికీ కూర్చోబెట్టి పెట్టడం అంటే అది అసంభవమైనటువంటి పరిస్థితి. కాబట్టి కొద్దిగా ఆ పద్ధతిలో ఇదంతా కూడా భోజనాలకి ఏర్పాటు తల్లి. దాతలకి మాత్రం వడ్డన చేస్తారు. ఉభయ దాతలు అంటే పూజలో కూర్చున్న వాళ్ళకి అది విశేషం, వాళ్ళకేదో మర్యాద ఇస్తున్నామని కాదు. పూజలో కూర్చున్న వాళ్ళు సాంప్రదాయబద్ధంగా ఆహారాన్ని తినాలి. సాత్వికమైన ఆహారం. ఇంత అన్నదానంలో కానీ అన్నప్రసాద వితరణలో ఉభయదాతలకు కానీ ఋత్వికులకు కానీ అంతా కూడా శుద్ధమైనటువంటి సాత్వికమైనటువంటి ఆహారం. ఉల్లిపాయ కానీ, వెల్లుల్లి కానీ, మసాలాలు కానీ ఇవేవి వాడకుండా చేసేటువంటి అన్నప్రసాద వితరణ ఇదంతా కూడా. సుమంగళికి ఇక్కడికి వచ్చిన ప్రతి సుమంగళికి కూడా మీరు చక్కగా అంటే ఏ సుమంగళి అయినా అమ్మవారి స్వరూపంగానే భావన చేస్తూ మీరు ఏదో డిజైన్ చేశారు, అదేమిటో చెప్పండి. ఏం లేదు తల్లి, మనకు వచ్చేటువంటి ఇక్కడ మనకి ఈ యాగంలో పాల్గొనేటువంటి భక్తాదులతో పాటు అమ్మవారు ఏ స్వరూపంలో వస్తారో మన ఎవ్వరికీ తెలియదు. ఆవిడ ఏ రూపంలో వచ్చి ఎలా మనకు అనుగ్రహిస్తారో మనకు తెలియదు. కాబట్టి లోపలికి వచ్చే ప్రతి సుమంగళి నాకు అమ్మవారితోనే సమానం. కాబట్టి నా యొక్క ఆలోచన ఏంటంటే, లోపలికి ఒక సుమంగళి ప్రవేశిస్తున్నారు గేట్లోంచి లోపలికి అంటే చక్కగా కాళ్ళకి పసుపు రాసి, చక్కగా కుంకుమ బొట్టు పెట్టి, తల్లో ఒక పుష్పము పెట్టి, చేతికి గాజులు వేసి అప్పుడు వాళ్ళని లోపలికి రమ్మని నా యొక్క విన్నపం అండి. ఎందుకంటే దానికి కూడా తగిన ఏర్పాటు అంతా కూడా చేసుకుని మనుషులు ఉంటారండి. దానికి ఒక టీం, దానికి ఒక 10 మంది టీం అండి. దానికి
వాళ్ళని అక్కడ ఆడవాళ్ళని అక్కడ పెట్టాను. చక్కగా రాగానే చక్కగా పసుపు రాస్తారు, బొట్టు పెడతారు, గాజులు వేస్తారు, తలలో పువ్వు పెడతారు, పంపిస్తారు. ఓకే, అద్భుతం. ఎందుకంటే నా భూతో అమ్మవారు నా భవిష్యత్తు అంతే. అమ్మవారు ఏ స్వరూపంలో వస్తారో మనకు తెలియదు కాబట్టి అసలు వదిలే ప్రసక్తే లేదు అమ్మవారిని. ఎలా అయినా ఇక్కడ ఉంటారు, అందులో డౌట్ లేదు. అసలు పట్టుకుని తీరుతారు అంతే. అద్భుతం. ఇంకొక రూమ్ లో కూడా ఈ రూమ్ అంతా కూడా కిరాణా సల్లి. మొత్తం కావాల్సినటువంటి సంభారాలు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా కిరాణాతో నింపాను తల్లి. ఇది సగం రోజులకి. ఎప్పటికి మళ్ళీ ఏమైపోతే మళ్ళీ అది ఇస్తూ ఉంటాం, పంపిస్తూ ఉంటాం అని చెప్పి ఇవన్నీ కూడా వారు పంపడం జరిగింది తల్లి. చాలా విశేషంగా జరుగుతోంది. చూసారు కదా ఎంత వైభవంగా ఏర్పాట్లు అనేది ఇక్కడ ఆల్రెడీ చేసేసారు ఏర్పాట్లు. ఇంక జూలై 15వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా చాలా వైభవంగా జరగబోతున్నటువంటి క్రతువు. ఇంకొక ప్రశ్న అడుగుతాను ఆయన్ని. సో మీరేమో వేద పండితులు, నా గురించి ఏమి గొప్పలు చెప్పక్కర్లేదు అని అంటారు, అసలు ఇంట్రడక్షన్లో ఏమీ చెప్పద్దు అని అంటారు. ఏమంటే మరి ఎంతండి రుసుము ఎంత పెట్టారని అంటే వాళ్ళ ఓపిక అని అంటారు. నేను మళ్ళీ తిప్పి అదే ప్రశ్న అడుగుతున్నాను అని అనుకోవద్దు. మీరు చెప్పేటటువంటి ఖర్చులు చూస్తుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఒక్క నీళ్లకే ఎంత అవుతుందండి? సుమారు 10 లక్షల దాకా. 10 లక్షలు నీళ్ళకి, తాగే నీళ్ళకి మాత్రమే అవుతుంది అంటే మనం ఊహ చేయొచ్చు ఏ లెవెల్లో ఇక్కడ ఖర్చు అనేది ఖచ్చితంగా అవుతుంది అని. సో ఇంకొకసారి ఇప్పటికైనా చెప్పండి, ఏమిటి మీ వెనకాల ఉన్న ధైర్యం ఏమిటి? అమ్మవారు నా ధైర్యం. నేను అంతకంటే ఏమీ లేదు నా దగ్గర ధైర్యం. ఆవిడ నడిపిస్తోంది, నేను నిమిత్త మాత్రుడిని అంతే. మరి ఎవరెవరు వచ్చి పాల్గొనొచ్చు అది కూడా ఒక్కసారి? అందరూ సర్వజనులు సర్వకాల సర్వావస్థలు ఎందు చక్కగా మీ యొక్క అవస్థలన్నీ పక్కన పెట్టి చక్కగా రండి, అమ్మవారి యొక్క సేవలో పాల్గొనండి, అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి. అవకాశం లేని వారు అయ్యా మేము కూర్చోలేము లేదా మాకేదో ఇబ్బంది, చక్కగా రండి, అమ్మవారిని మనసారా ధ్యానించండి, కనులారా వీక్షించండి, అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో లేవండి, మేము ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్నాం, మా గోత్రనామాలు ఇచ్చుకుందాం అనుకుంటున్నాం, చదివిస్తారా అని అడిగితే? తప్పకుండా తల్లి. ఆల్రెడీ మన ఛానల్ ద్వారా మనం చేసినటువంటి ప్రచారానికి చాలామంది చాలా రాష్ట్రాల నుంచి కూడా ఫోన్లు చేస్తున్నారు. చక్కగా అందరి గోత్రనామాలు మనం తీసుకుంటున్నాము. ఇక మిగిలిన తర్వాత ఇప్పుడు వచ్చే గోత్రనామాలు కూడా తీసుకుంటాము. చక్కగా వారి యొక్క గోత్రనామాలతో చక్కగా జరిగే సేవలన్నింటిలో కూడా చెప్పడం జరుగుతుందండి. అద్భుతం. ఏమైనా గోత్రనామాలకి కట్టుకున్న వాళ్ళకి ఏమైనా ప్రసాదం లాంటిది పంపుతారా? అంటే ప్రసాదం చాలా మంది ఇప్పటికే నా దగ్గర సుమారు ఒక 2-3 వేల మంది రిజిస్టర్ అయి ఉన్నారు గోత్రనామాలతో. ప్రసాదం పంపడం అందరికీ చెప్తున్నాను. అవకాశం ఉంటే తప్పకుండా పంపిస్తాను. ఎందుకంటే ఇక్కడ నాకు ఉండేటువంటి పరిస్థితుల అనుసారంగా పంపించే అవకాశం ఉంటే ఖచ్చితంగా పంపిస్తాను. ఒక్కరు చేసుకుంటున్నారు కార్యక్రమం మొత్తం కూడా కాబట్టి. సో అందరికి వీలు అవ్వకపోవచ్చేమో, ఎవరికైనా దగ్గరలో ఉన్న వారికి అవకాశం ఉంటే తప్పకుండా రండి. ఆ తీర్థ ప్రసాదాలు మీకు అందరికీ అందించడం జరుగుతుంది. అద్భుతం. సో ఈ 10 రోజుల్ని కూడా ఏమున్నా కూడా అన్ని పక్కన పెట్టేసేయండి. మన కోసం ప్రకృతి ఇచ్చేటటువంటి వైభవోపేతమైనటువంటి రోజులు ఇవి 4 నవరాత్రులు కూడా. అందున వారాహి నవరాత్రుల్లోనంటే భూ సమస్యలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, వీటితో సతమతం అయిపోతున్నారు. మనం ఎంతో కొంత ఆరాధన చేసుకుంటే మరి అడగందే అమ్మాయినా పెట్టదు కదా, మరి అడగాలి కదా, అడగండి. అందరూ వచ్చి చక్కగా చేసుకోండి అని చెప్తున్నారు. ఇటువంటి అవకాశం మరొకసారి వస్తుందా అంటే అది ప్రశ్నార్థకమే. అందరూ సద్వినియోగపరచుకోండి. స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్కి కాంటాక్ట్ చేయండి, వారే మాట్లాడతారు, ప్రసన్న శర్మ గారే. సో అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం.